అంగన్వాడీల నిరవధిక దీక్షలకు మద్దతుగా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో రాస్తారోకా నిర్వహించారు. అంగన్వాడీలపై ప్రయోగించిన అస్మా చట్టం తక్షణమే ఎత్తివేయాలని కార్మిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్న కార్మిక ప్రజా సంఘాల నేతలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించడాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అటు గుంటూరులో కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం రాస్తారోకో ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కార్మిక సంఘాలంతా కూడా రోడ్డుపై బైఠాయింపు జరిపి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కార్మిక సంఘాలు ప్రధానంగా అంగన్వాడీలు ఎవరైతే ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళకు మద్దతుగా తమ యొక్క నిరసనను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రధానంగా ప్రభుత్వం ఎందుకని అంగన్వాడీల పట్ల వ్యతిరేక వైఖరిని అనుసరిస్తూ ఉంది? ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము క్లాస్ వార్ చేస్తున్నాం అంటున్నారు. అంటే వర్గ యుద్ధం చేస్తున్నాం అంటున్నారు. ఏ వర్గం ఆయన చెప్పట్లా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన పెట్టుబడిదారి వర్గంగా రుజువు అవుతూ ఉంది. ఈ కార్మికులు అంగన్వాడీ కార్మికులు అతి తక్కువ వేతనాలతోటి రోజుకి 10 గంటలు 12 గంటలు 14 గంటలు పనిచేస్తారు. ప్రతి పని వాళ్ళే చేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ. అయితే వాళ్ళకి వేతనాలు అత్యంత తక్కువగా 11,500 ఇస్తున్నారు. ఇప్పుడు 26,000 కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం 21,000 ఇవ్వాలని చెప్పి అక్కడ వచ్చినటువంటి పిఆర్సీ రికమెండ్ చేసింది. 21,000 కాదు, ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు 1,000 తెలంగాణలో ఏమేమి ఇస్తున్నారో దానికి ఎక్కువగా 1,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కూడా అమలు జరపడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. ఇవాళ 40 రోజులు నుండి నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే సమ్మెని పరిష్కరించడానికి బదులు వాళ్ళపైన తీవ్రమైనటువంటి భయోత్పాతానికి గురి చేస్తూ ఉన్నారు. తాళాలు బాలగొట్టారు, ఎస్మా ప్రయోగించారు. ఎస్మా అంటే మీ అందరి ఉద్యోగాలు తీసేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే మీరు ఇవాళ చేరతారా చేరకపోయేటైతే రేపటి నుంచి మిమ్మల్ని పనుల నుండి తొలగిస్తామని చెప్పి అధికారుల చేత బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ బెదిరింపులకి తలొగ్గకుండా కార్మికులు పోరాడుతూ ఉన్నారు. అందుకనే ఆ కార్మికులకు అండగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఈ రాస్తారోకో పిలుపుచ్చినాయి. తక్షణమే వారి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరేం చెప్పదలుచుకున్నారు దీని సమయం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 40 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా వాళ్ళ సమ్మెని అణిచివేయాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా అధికారులు, ఐసిడిఎస్ అధికారులు సూపర్వైజర్ల ద్వారా, సిడిపి వాళ్ళ ద్వారా అంగన్వాడీ ఇళ్లకు, హెల్పర్లు ఇళ్లకెళ్ళి షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు. నోటీసులు ఇవ్వటమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధంగా అణచివేతలు చేయటం సరైన పద్ధతి కాదని కార్మిక సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే అంగన్వాడీ సమస్యలు కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే చలో విజయవాడకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎందుకంటే వాళ్ళంతా కూడా చిన్న చిన్న వేతనాలు తీసుకున్నటువంటి అంగన్వాడీల మీద ప్రభుత్వం ఎందుకు ఇంత నియంత్రిత పోకడలను అనుసరిస్తూ ఉంది? ప్రధానంగా నిన్నటికి నిన్న సచివాలయ ఉద్యోగులు అక్కడ నిరసనలు కానీ ఆందోళనలు కానీ చేయకూడదని వాళ్ళకు ఒక ఆదేశాలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక పాలనని కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా పోలీస్ నిర్బంధాలతోటి ఉద్యమాన్ని అణచడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు అంగన్వాడీలు 40 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ 11 డిమాండ్లని పరిష్కారం చేయడంలో ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. పైగా ఈరోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల గారు లేదా మంత్రి బొత్స గారు మాట్లాడుతూ ఉన్నారు, దాదాపు 10 డిమాండ్లు మేము పరిష్కారం చేశామని. మరి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేస్తే 40 రోజులుగా ఈరోజు అంగన్వాడీలు రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతూ ఉంది? మీరు చెప్తున్నట్టుగానే సమస్యలు పరిష్కారం చేయనట్లయితే ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మాని ఎందుకు ప్రయోగించారు, వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు ఎందుకు ఇస్తూ ఉన్నారని ఈరోజు మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మీరు 2019 ఎన్నికల్లో కానీ పాదయాత్రలో కానీ అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. అంతేకాకుండా మీరు తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్న హామీ ఏదైతుందో దాన్ని అమలు చేయమని ఈరోజు అంగన్వాడీలు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయండి. ఖచ్చితంగా అంగన్వాడీలు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నింటిని కూడా పరిష్కారం చేయండి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తుందని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంగన్వాడీల సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలి, లేని పక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాయి.
వీడియో జర్నలిస్ట్ షణ్ముఖతో రామకృష్ణ, సిటీ 24 న్యూస్, గుంటూరు.